Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis Come Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు 12th అక్టోబర్కి సంబంధించినటువంటి కంటెంట్ మేము ముందుకి తీసుకురావడం జరిగింది. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అంశాలు అసైన్మెంట్ సొల్యూషన్, నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్కి సొల్యూషన్, రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. ఓకే, సో ఒకసారి మనం we will talk about this assignment solution ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నిన్న మీకు ఇవ్వడం జరిగింది. సో చాలామంది ట్రై చేశారు కానీ ఫుల్ ఆన్సర్ నాకు దొరకలేదు. ఓకే, సో దీన్ని మనం ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇండియా అండ్ ఇటలీ ఆన్ ట్యూస్డే సైన్డ్ ఆన్ అని రాదమ్మా, సైన్డ్ డిఫెన్స్ కోఆపరేషన్ అనాలి. సైన్డ్ తర్వాత ఆన్ అన్నది అసలు ప్రిపోజిషన్ రాదు మనకి. సైన్డ్ అనేది ఒక ట్రాన్సిటివ్ వర్బ్. సో ఈ ట్రాన్సిటివ్ వర్బ్ తర్వాత మనకి ఓకే ఇట్ వోంట్ టేక్ ఎనీ ప్రిపోజిషన్. సైన్డ్ డిఫెన్స్ కోఆపరేషన్ అనాలి. ఓకే, టు ప్రమోట్ కోఆపరేషన్ ఇన్ వేరీడ్. ఓకే, వేరీడ్ ఈస్ కరెక్ట్. చాలామంది వేరియస్ అని పెట్టారు. వేరీడ్ డిఫెన్స్ అంటే చేంజ్ అవుతుంది, టైంతో పాటు చేంజ్ అవ్వదాన్ని మనం వేరీడ్ అంటాం. వేరియస్కి వేరీడ్కి అదే డిఫరెన్స్. వేరీడ్ కూడా యాడ్జెక్టివే, ఓకే, వేరియస్ కూడా యాడ్జెక్టివే. మరి ఏంటి తేడా సార్ అంటే వేరియస్ అంటే డిఫరెంట్ అని, వేరీడ్ అంటే టైంతో పాటు చేంజ్ అయ్యేవి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ వేరీడ్కి వేరియస్కి. వేరియస్ అంటే కంప్లీట్గా డిఫరెంట్, వేరీడ్ అంటే సేమ్ థింగ్సే టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల చేంజెస్ రావడాన్ని మనం వేరీడ్ చేంజెస్ అంటాం. సో వేరీడ్ డిఫెన్స్ డొమైన్స్ సచ్ as సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పాలసీ, R&D, ఎడ్యుకేషన్, మిలిటరీ ఫీల్డ్, మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్, షేరింగ్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్, ఇంక్లూడింగ్. ఇక్కడ ఇంక్లూడ్స్ కాదు, ఎందుకంటే ఇది వర్బ్ అయితే దీని సబ్జెక్ట్ ఏది. సో ఇది పార్టిసిపుల్. ఓకే, పార్టిసిపుల్ ఫ్రేజ్ కాబట్టి ఇంక్లూడింగ్ రావాలి. కో-డెవలప్మెంట్, కో-ప్రొడక్షన్ అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ జాయింట్ వెంచర్స్. ఓకే, జాయింట్ నేనే ఆన్సర్ చెప్పేసాను. జాయింట్ కాదు కదా, వర్బ్ కాదు కదా, యాడ్జెక్టివ్. జాయింట్ వెంచర్స్ రావాలి. సో ఇంక్లూడింగ్ ఇది పార్టిసిపుల్ ఫ్రేజ్. జాయింట్ కాదు, వర్బ్ కాదు. జాయింట్ అనేది వర్బ్, జాయింట్ యాడ్జెక్టివ్గా మార్చాం. అలానే ట్రాన్సిటివ్ వర్బ్ తర్వాత ప్రపోజిషన్ అది సైన్డ్. క్లియర్? ఈ మూడు నిన్న మనం ఓకే నిన్నటి అసైన్మెంట్లో వచ్చినటువంటి ఎర్రర్స్, రైట్? సో ఇట్లా మీరు చేయడం వల్ల మీకు అంటే మల్టిపుల్ ఎర్రర్స్ చేయడం వల్ల మీకు మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి ఒకేసారి ఒక రివిజన్లో అయిపోతుంటుంది. మీ కాన్సెప్చువల్ క్లారిటీ కూడా ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్? నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. ఓకే, రివిజన్ వొకాబులరీ ఏంటో చూద్దాం. నిన్న నేర్చుకున్నటువంటి వర్డ్స్ని ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. హీడ్ అంటే మనం ఏమనుకున్నాం? అటెన్షన్ అనుకున్నాం. పే హీడ్ టు సంథింగ్ అంటే మీరు దానికి అటెన్షన్ ఇవ్వడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యువర్ హీడ్, పే అటెన్షన్. సో సి, దానికి మీరు అటెన్షన్ ఇవ్వడం అని చెప్పచ్చు. ఓకే, సో నోటీస్ అని కానీ అటెంటివ్నెస్ అని కానీ చెప్పచ్చు. నోటీస్ ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే వర్డ్స్. అటెంటివ్నెస్, సో దట్ ఈస్ యువర్ హీడ్ అంటే మీరు దానికి అటెన్షన్ ఇస్తున్నారు, నోటీస్ చేస్తున్నారు అనే మీనింగ్. థంపింగ్ విక్టరీ, థంపింగ్ మెజారిటీ అంటాం కదా, థంపింగ్ విక్టరీ అని ఎక్కువగా వాడతాం. థంపింగ్ అనేది యాడ్జెక్టివ్, అది కూడా పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. థంపింగ్ మెజారిటీ అంటే హ్యూజ్, లార్జ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వెరీ బిగ్ ఇన్ నంబర్, బిగ్ మార్జిన్ అనే కాంటెక్స్లో మనం థంపింగ్ని వాడతాం. సో బిగ్ అంటే కొలోజల్. ఓకే, కొలోజల్ అంటే ఏంటమ్మా? బిగ్. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో థంపింగ్కి దగ్గరగా ఉన్న వర్డ్ ఏంటి అక్కడ? కొలోజల్. ఓకే, మ్యాసివ్ అని చెప్పచ్చు. ఓకే, లార్జ్ ఆర్ మ్యాసివ్, లార్జ్ ఇవన్నీ కూడా సినానిమ్స్ అవుతాయి. అలానే ఎర్స్ట్ వైల్ స్టేట్ అంటాం కదా, ఎర్స్ట్ వైల్ సిస్టమ్. ఎర్స్ట్ వైల్ అంటే ఫార్మర్, అంతకుముందు మాజీ అని చెప్పుకున్నాం, గుర్తుందా? సో ఫార్మర్, ఫార్మర్. పాస్ట్, ఎక్స్. ఓకే, సో దీస్ ఆర్ ద సినానిమ్స్ ఆఫ్ ఎర్స్ట్ వైల్. ఎర్స్ట్ వైల్ అంటే ఏంటమ్మా? మాజీ, ఒకప్పటి అని అంటాం కదా, ఒకప్పటి మాజీ అని చెప్పేటప్పుడు వి యూస్ ఎర్స్ట్ వైల్. అలానే కంటెంట్ నౌన్గా మనందరికీ తెలుసు. అదే యాడ్జెక్టివ్గా కంటెంట్ అంటే ఏంటి? 2 స్థానాలకే పరిమితమైంది బీజేపీ అని చెప్పుకున్నప్పుడు మనకి కంటెంట్ అనే పదం వచ్చింది. సో కంటెంట్ అంటే అక్కడితో పరిమితం అవ్వడం, అక్కడితో సాటిస్ఫై అవ్వడం, అక్కడితో ఫుల్ఫిల్ అవ్వడం.
ఓకే, సో ఏ చూడండి ఫుల్ఫిల్డ్ అని ఉంది. సో దట్ యాక్చువల్లీ మేక్ సెన్స్. ఫుల్ఫిల్డ్ అనేది దగ్గరగా ఉండే వర్డ్ కాబట్టి దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, గ్రాటిఫైడ్ అని కానీ సాటిస్ఫైడ్ అని కానీ మనం చెప్పుకోవచ్చు. గ్రాటిఫైడ్, సాటిస్ఫైడ్, ఆల్ దీస్ వర్డ్స్. ఓకే, ఫుల్ఫిల్డ్ ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. స్పేర్స్లీ పాపులేటెడ్ అంటాం కదా, స్పేర్స్లీ పాపులేటెడ్ అంటే ఇది యాడ్వర్బ్గా వాడతాం, స్పేర్స్లీ పాపులేటెడ్. ఓకే, స్పేర్స్లీ అంటే ఏంటి? డెన్స్లీ, డెన్స్కి ఆపోజిట్. థిక్లీ అని అంటాం కదా, థిక్లీ పాపులేటెడ్, డెన్స్లీ పాపులేటెడ్, దానికి ఆపోజిటే స్పేర్స్లీ అంటే స్మాల్ ఇన్ నెంబర్ అంటే తక్కువగా. స్కేంటీ అనొచ్చు, బి. స్కాంటీ అనే పదం ఏంటమ్మా అంటే వెరీ లెస్ ఇన్ నెంబర్ అంటే డెన్స్లీకి ఆపోజిటే మనకి స్కాంటీ అవుతుంది. ఓకే, స్కాంటీ అనొచ్చు, మీగర్ అనొచ్చు, స్కేర్స్ అనొచ్చు, లెస్ అనొచ్చు. సో ఆల్ దీస్ మీన్ ద సేమ్. నెక్స్ట్ ఎష్యూఏజ్. ఎష్యూఏజ్ అనేది పాజిటివ్ వర్బ్ అంటే దేనైనా పెయిన్ని తగ్గించే ప్రయత్నం చేయడం. మాలిఫై అనే పదం కూడా వాడతాం. ఓకే, మాలిఫై, మాలిఫై, ఎలివియేట్, ఎష్యూఏజ్. ఓకే, మిటిగేట్, యూ ట్రై టు అగ్రీవ్, గ్రీఫ్ని తగ్గించడం, పెయిన్ని తగ్గించడం, దట్ ఈస్ ఎలివియేట్. పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్స్ అంటాం అంటే పావర్టీని తగ్గించటం, పేదరిక నిర్మూలన, పేదరిక నివారణ, పేదరికాన్ని తగ్గించడం, ఎలివియేట్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యెస్టర్డేస్ vocabulary. నెక్స్ట్ we will move on to our editorial. స్ప్రింగ్ క్లీనింగ్ అనే శీర్షికతో ఈరోజు మనకి మెయిన్ టైటిల్తో వచ్చిందనమాట ఎడిటోరియల్. సో స్ప్రింగ్ క్లీనింగ్ అంటే ఏంటి? ఫిక్సింగ్ గ్రే ఏరియాస్ ఈజ్ గుడ్ బట్ ద జిఎస్టీ రెజైమ్ నీడ్స్ ఎ బ్రాడర్ రిఫార్మ్ ప్లాన్. గ్రే ఏరియాస్ అనే పదాన్ని వాడాడు. ఇంతకీ స్ప్రింగ్ క్లీనింగ్ అంటే ఏంటంటే, జనరల్గా స్ప్రింగ్ క్లీనింగ్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా దాన్ని ప్రక్షాళన చేయటం స్ప్రింగ్ క్లీనింగ్ అంటాం. అంటే ఎక్కడెక్కడైతే మనం కొన్ని ఏరియాస్ని మనం టచ్ చేయమో, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తుంటామంటే ఇళ్ళని కంప్లీట్గా శుభ్రం చేసే ప్రయత్నంలో భాగంగా అన్టచ్డ్ ఏరియాస్ ఎక్కడైతే మనం తక్కువగా ఆ ప్రాంతాలని మనం ఇగ్నోర్ చేస్తుంటామో, ఓకే, రెగ్యులర్గా మనం క్లీన్ చేసేటప్పుడు దాన్ని క్లీన్ చేయము, వాటిని మనం ఒక్కసారిగా కంప్లీట్గా ప్రక్షాళన చేయటం, దాన్నే మనం స్ప్రింగ్ క్లీనింగ్ అని అంటాం. అయితే ఇది ఏ కాంటెక్స్లో వాడుతున్నాడు అంటే ఫిక్సింగ్ గ్రే ఏరియాస్ ఈజ్ గుడ్ బట్ ద జిఎస్టీ రిజైమ్, జిఎస్టీ కాంటెక్స్లో మనకి ఈ పదం రావడం జరిగింది. ఓకే, రిజైమ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? గవర్నెన్స్. ఓకే, జిఎస్టీ గవర్నెన్స్, ఓకే, ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా జిఎస్టీ. నీడ్స్ ఏ బ్రాడర్ రిఫార్మ్. ఓకే, బ్రాడర్ అంటున్నాడు అంటే కాంప్రహెన్సివ్, మరింత విస్తృతమైనటువంటి ఓకే రిఫార్మ్ ప్లాన్ అవసరం. ఓకే, సో జనరల్గా మనం రిఫార్మ్ అనే పదాన్ని ఎప్పుడు వాడుతుంటాం? REFORM. సో సంస్కరణ అంటాం కదా. సో ఒక సంస్కరణ ఎలాంటి సంస్కరణ అయి ఉండాలి? బ్రాడర్గా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, ఫిక్సింగ్ గ్రే ఏరియాస్ అంటే అదే చెప్తున్నాను కదా, దీనికి స్ప్రింగ్ క్లీనింగ్ అనేది దానికే ఆ టైటిల్ వాడటం జరిగింది. గ్రే ఏరియాస్ అంటే అదే, అంటే కొంచెం అంతగా టచ్ చేయని ఏరియాస్. ఓకే, గ్రే ఏరియాస్ కొంచెం కాంప్లికేటెడ్ అన్నట్టుగా, లేదంటే అంత క్లియర్గా లేని ఏరియాని మనం గ్రే ఏరియాస్ అంటాం. సో దే ఆర్ నాట్ వెరీ క్లియర్. సో అంత క్లియర్గా లేకపోవడాన్ని మనం గ్రే ఏరియాస్ అంటాం. సో వాటిని ఫిక్స్ చేయటం, వాటిని సాల్వ్ చేయడం, ఫిక్స్ చేయడం అనే ఉద్దేశంలో వాడాడు అనమాట ఈ టర్మ్ని, ఫిక్సింగ్ గ్రే ఏరియాస్. అది మంచిదే, కాకపోతే బ్రాడర్ రిఫార్మ్ ప్లాన్ అన్నది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు తీసుకురావాలి? జిఎస్టీ రిజైమ్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ రిజైమ్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాడు. ఒకసారి మనం ఓవరాల్గా ఈ ఆర్టికల్ని అర్థం చేసుకోవడానికి మనం ఆర్టికల్ని చదివే ప్రయత్నం చేద్దామమ్మా. ఇది కొంచెం యూపీఎస్సీ రిలేటెడ్ ఆర్టికల్. ఓకే, మనం దీన్ని కొంచెం వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఓవరాల్గా అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ద జిఎస్టీ కౌన్సిల్ లాస్ట్ సాటర్డే లిఫ్టెడ్ ద హేజ్. చూసారా, హేజ్ అనే పదం వాడాడు. హేజ్ అంటే అస్పష్టత. సో వెన్ దెర్ ఈజ్ నో క్లారిటీ హేజ్ అంటాం, అంటే కంప్లీట్గా అస్పష్టంగా ఉంది. సో ఆ హేజ్ని ఏం చేసింది? లిఫ్ట్ చేసింది, అంటే ఎత్తేసింది. ఎవరు? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్, జిఎస్టీ కౌన్సిల్ అని మనం చెప్పుకుంటాం. లాస్ట్ సాటర్డే ఆ అన్క్లారిటీ ఏదైతే లేని విషయాలపైన ఓకే కొంత క్లారిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని అర్థం. లిఫ్టెడ్ ద హేజ్ అంటే అన్క్లియర్గా ఉన్న దాన్ని ఎత్తేసింది, అంటే క్లారిటీ తెచ్చిందని అర్థం. ఆన్ అబౌట్ దేని మీదమ్మా? ఆన్ అబౌట్ డజన్ ట్యాక్స్ ట్రీట్మెంట్ అంబిగ్విటీస్. అంబిగ్విటీస్ అంటే ఏంటి?
సో క్లారిటీ లేకపోవడం, స్పష్టత లేకపోవడం. అంబిగ్విటీ అంటే ఏంటి? సో దెర్ ఈజ్ నో సర్టైనిటీ, అంబిగ్విటీ, అస్పష్టమైనది, దట్ ఈజ్ అంబిగ్విటీ. సో ఈ ఒక డజన్ వరకు అంటే ఒక 12 ట్యాక్స్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి అంబిగ్విటీస్ మీద ఉన్నటువంటి అస్పష్టతని తొలగించింది. సమ్ ఆఫ్ విచ్ హ్యావ్ లింగర్డ్ అంటే రిమైండ్, ఎప్పటి నుంచో అలా మిగిలిపోయి పెండింగ్గా ఉండిపోయి అనే కాంటెక్స్లో లింగర్డ్ అనే పదాన్ని వాడతాం. అంటే ముందుకు కదలట్లేదు, అలా అక్కడ ఉండిపోయాయి. సో ఒక కదలని సిచ్యువేషన్లో ఉండిపోవడాన్ని స్టే ఆర్ రిమైన్ అని చెప్పే కాంటెక్స్లో వి యూజ్ లింగర్డ్. సో వర్బ్గా వాడాడు కదా లింగర్డ్. సిన్స్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ రిజైమ్స్ లాంచ్ ఇన్ July 27th. ఇండైరెక్ట్ ట్యాక్స్ రిజైమ్ అంటే దేన్ని ఉద్దేశించి అంటున్నాడు? జిఎస్టీ, అది ఇండైరెక్ట్ ట్యాక్స్ కదమ్మా. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేసేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ని మనం షార్ట్గా జిఎస్టీ అని చెప్పుకుంటాం కదా, అదొక ఇండైరెక్ట్ ట్యాక్స్ రిజైమ్. సో అది 2017 జూలైలో ప్రవేశపెట్టినప్పటి నుంచి కొన్ని అలా ఉండిపోయాయి. ఓకే, వాటి మీద ఎటువంటి స్పష్టత రాలేదు. సో వాటి మీద ఈ కౌన్సిల్ మొన్న లాస్ట్ సాటర్డే అయితే ఆ స్పష్టతను తొలగించింది. సచెస్ అయితే ఏంటవి? ట్యాక్స్ ఆన్ కార్పొరేట్ అండ్ పర్సనల్ గ్యారంటీస్ ఫర్ బ్యాంక్ లోన్స్. బ్యాంక్ లోన్స్కి మనం పెట్టేటువంటి పర్సనల్ గ్యారంటీస్ కావచ్చు, ఓకే, కార్పొరేట్ గ్యారంటీస్ కావచ్చు, వాటి మీద విధిస్తున్నటువంటి ట్యాక్స్ మీద వాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. ఇట్ స్లాష్డ్ అంటే అర్థం ఏంటమ్మా? రెడ్యూస్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వెన్ ఎవర్ యూ యూజ్ ద వర్డ్ అండ్ యూ గెట్ టు సీ ద వర్డ్ స్లాష్, ఇట్ మీన్స్ రెడ్యూస్. సో అది ఇట్ అంటే ఎవరిని రిఫర్ చేస్తుంది? జిఎస్టీ కౌన్సిల్ని రిఫర్ చేస్తుంది. ఇట్ రెడ్యూస్ ద జిఎస్టీ ఆన్ మొలాసెస్ ఫ్రమ్ 28% to 5% with a view to lower cattle feed costs and ease up cash flows for sugar mills so they may pay farmers dues faster. ఓకే, సో మొలాసెస్ జిఎస్టీ మొలాసెస్ మీద 28% ఉండేదంట. సో దాన్ని 5% తగ్గించారు జిఎస్టీ కౌన్సిల్. ఎందుకంట? విత్ ఏ వ్యూ టు, అంటే వాట్ ఈస్ ద పర్పస్ అంట? విత్ ఏ వ్యూ టు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్? సో ద పర్పస్ టు సర్వ్ లోవర్ క్యాటిల్ ఫీడ్ కాస్ట్. దీనివల్ల ఏమవుతుంది? ఒక్కసారిగా 23% తగ్గించడం వల్ల క్యాటిల్కి పెట్టేటువంటి ఫీడ్ ఏదైతే ఉంటుందో, ఓకే, దానా అంటాం కదా, పశువుల దానా, దాని మీద కాస్ట్ కొంచెం తగ్గుతుంది. తగ్గటం వల్ల ఏమవుతుంది? క్యాష్ ఫ్లోస్ ఫర్ షుగర్ మిల్స్ అంటే సులభతరం అవుతుంది. ఈజప్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? క్యాష్ ఫ్లోస్ అన్నవి ఇంకొంచెం సులభతరం అవుతుంది. షుగర్ మిల్స్కి క్యాష్ ఫ్లోస్ అనేవి పెరుగుతాయి. దానివల్ల ఫార్మర్స్కి ఏవైతే బకాయిలు ఉంటాయో వాటిని త్వరగా తీర్చడానికి అవకాశం ఉంటుంది షుగర్ మిల్స్ వాళ్ళకి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు 28% నుంచి 5%కి ట్యాక్స్ని జిఎస్టీ తగ్గించడం జరిగింది మొలాసెస్ మీద. ఓకే, రెడ్యూస్ చేశారు, స్లాష్డ్. రేట్ ట్వీక్స్ అండ్ స్ప్రింగ్ క్లీనింగ్ క్లారిఫికేషన్స్ అపార్ట్, one of the significant outcomes was the decision not to exercise the council's power to tax extra neutral alcohol used for alcoholic liquor. ఓకే, సో కొన్ని మార్పులు చేర్పులు. రేట్ ట్వీక్స్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? ట్వీక్స్ అంటే మార్పులు చేర్పుల్ని ఉద్దేశించి మనం ట్వీక్స్ అంటాం. రేట్స్ ఉంటాయి కదా కొన్ని, అదే 12% బ్రాకెట్ అని, 5% బ్రాకెట్ అని, 18% బ్రాకెట్ అని, 28% బ్రాకెట్ అని ఉంటాయి కదా. సో వాటిని అవసరం బట్టి, సందర్భం బట్టి మనం మారుస్తూ ఉంటారు కౌన్సిల్ వాళ్ళు. సో ఆ ట్వీక్స్, అలానే స్ప్రింగ్ క్లీనింగ్ క్లారిఫికేషన్స్, వాటిని పక్కన పెడితే, ఈ క్లారిఫికేషన్స్ పక్కన పెడితే, వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఏంటంటే, సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్, ఓకే, అవుట్కమ్స్. సో వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ అవుట్కమ్స్ అందులో వచ్చినటువంటి రిజల్ట్స్ని చూసుకుంటే కనుక, వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ అవుట్కమ్స్ ఏంటంటే, వాజ్ ద డెసిషన్ నాట్ టు ఎక్సర్సైజ్ ద కౌన్సిల్స్ పవర్ టు ట్యాక్స్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. ఈ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ మీద ఎటువంటి ట్యాక్స్ని విధించకూడదు అనేటువంటి ఒక డెసిషన్కి అయితే కౌన్సిల్ వచ్చిందంట. ఓకే, సో దానికి పవర్ ఉంది ట్యాక్స్ వేయడానికి. ఈ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అది దేనికి ఉపయోగిస్తారమ్మా? ఆల్కహాలిక్ లిక్కర్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాడే పదార్థం అది ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. సో దానిపైన ఎటువంటి ట్యాక్స్ని విధించకూడదు అనే ఒక నిర్ణయాన్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది, రైట్. అదే ఒక సిగ్నిఫికెంట్ అవుట్కమ్గా చెప్తున్నాడు ఇక్కడ. సో విత్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ స్టిల్ అవుట్ సైడ్ ద జిఎస్టీ నెట్, ద ఇండైరెక్ట్ ట్యాక్స్ లెవీ ఆన్ ఈఎన్ఏ ఆర్ హై స్ట్రెంత్ పోర్టబుల్ ఆల్కహాల్, ఏ key ingredient could not be set off against state levies on the final product. యాక్చువల్గా ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ టర్మ్ ఉంది ఇక్కడ. విత్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అంటే, ఆల్కహాల్ ఏదైతే హ్యూమన్ కన్జంప్షన్, హ్యూమన్స్ దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారో, ఆ ఆల్కహాల్ అన్నది
జిఎస్టీ పరిధిలో లేని అంశం, స్టిల్ అవుట్ సైడ్ ద జిఎస్టీ నెట్. జిఎస్టీ పరిధిలో లేదు అంటే అర్థం ఏంటి, స్టేట్సే ట్యాక్స్లు అంటే జిఎస్టీ కాకుండా ఇతర ట్యాక్స్లు అనేవి విధిస్తున్నది మన ఈ ఆల్కహాల్ మీద. అందుకే స్టేట్స్కి ఎక్కువ పవర్ ఉంటుంది, జిఎస్టీ యాంబిట్లో లేదు కాబట్టి అది. కాకపోతే ద ఇండైరెక్ట్ ట్యాక్స్ లెవీ ఆన్ ఈఎన్ఏ, అయితే ఆ ఇంగ్రీడియంట్ ఏదైతే ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడుతున్నారో దాని మీద వేసే ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లెవీ. ఓకే, ఆర్ హై స్ట్రెంగ్త్ పోర్టబుల్ ఆల్కహాల్, ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు. ఇండైరెక్ట్ ఈఎన్ఏ కావచ్చు, ఈఎన్ అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ కావచ్చు, లేదంటే హై స్ట్రెంగ్త్ పోర్టబుల్ ఆల్కహాల్. ఈ రెండు కూడా కీ ఇంగ్రీడియంట్ అంటే దాంట్లో ఉండేటువంటి ఒక యూజ్ చేసే ఒక ఐటమ్, అది ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేసే ఐటమ్. కుడ్ నాట్ బి సెట్ ఆఫ్ అంటే న్యూట్రలైజ్ చేయడం. ఓకే, అగెయిన్స్ట్ స్టేట్ లెవీస్ ఆన్ ద ఫైనల్ ప్రొడక్ట్. అంటే వీళ్ళు ఈఎన్ఏ ద్వారా, ఇప్పుడు ఈఎన్ఏ మీద జిఎస్టీ వేస్తే ఏమవుతుంది, సెంటర్ కట్టాలి. ఇక్కడ స్టేట్ ఏం చేస్తుంది, అల్టిమేట్గా అవుట్పుట్ ఫైనల్ అవుట్కమ్ ఫైనల్గా వచ్చే ఆల్కహాల్ మీద స్టేట్ లెవీ చేస్తుంది. సో మేము అక్కడ ఆల్రెడీ సెంటర్కి కట్టాం కదా, అందులోంచి మేము ఇది మైనస్ చేస్తాము అంటే కుదరదు. ఎందుకంటే జిఎస్టీ సిస్టమ్ సెంటర్ పరిధిలో ఉన్నది, స్టేట్ లెవీ అనేది వ్యాట్ ఏదన్నా వేస్తే అదర్ దాన్ జిఎస్టీ అది స్టేట్ పరిధిలో ఉండేది. సో ఈ రెండు డిఫరెంట్ కాబట్టి అక్కడ మేము పే చేసాం కాబట్టి ఇక్కడ మేము పే చేసే దాంట్లో కట్ చేసి మేము మీకు పే చేస్తాం అని చెప్పడానికి కుదరదు అన్నట్టుగా చెప్తున్నాడు. కుడ్ నాట్ బి సెట్ ఆఫ్, దాన్ని న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉండదు. అగెయిన్స్ట్ స్టేట్ లెవీస్ ఆన్ ద ఫైనల్ ప్రొడక్ట్, ఎందుకంటే చెప్పాను కదా ఆల్కహాల్ అనేది స్టేట్ పరిధిలో ఉన్న అంశం. ఓకే, సో జిఎస్టీ పరిధిలో లేదు. సో స్టేట్ విల్ డిసైడ్. సో స్టేట్కి మనం పే చేసేటప్పుడు ఒకవేళ దీనికి ట్యాక్స్ ఉందనుకోండి ఈఎన్ఏకి, సో అప్పుడు మనం సెంటర్కి పే చేసాం కాబట్టి స్టేట్తో మీరు ఇలా అనుకోవడానికి అవ్వదు. మేము అక్కడ పే చేసాం, ఇక్కడ మీరు న్యూట్రలైజ్ చేయండి అని చెప్పడానికి అవ్వదు అని చెప్తున్నాడు. ఇండస్ట్రీ హ్యాడ్ బీన్ సీకింగ్ ఫర్ క్లారిటీ ఆన్ దిస్ వెక్స్డ్ ఇష్యూ ఫర్ ఇయర్స్. అయితే ఎప్పటి నుంచో ఇక్కడ వెక్స్డ్ ఇష్యూ అంటే ఏంటి, ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం. వెక్స్డ్ అంటే మనల్ని బాగా విసిగి వేసారింపజేసినటువంటి ఒక ఇష్యూ, అది కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న అంశం. సో ఆ అంశం మీద ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పటి నుంచో క్లారిటీని కోరుకుంటున్నాయి. విత్ కోర్ట్స్ టేకింగ్ వేరియింగ్ పొజిషన్స్, కోర్ట్స్ ఏమో చాలాసార్లు చాలా రకాలుగా స్పందించింది. ఓకే, సో అక్కడ ఒక దాని మీద ఈ క్లారిటీ లేకపోవడం మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఒక క్లారిటీ అనమాట ఎత్తేసారనమాట. కంప్లీట్గా నాట్ ఎక్సర్సైజ్ ద కౌన్సిల్ పవర్. సో ఈ ఈఎన్ఏ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండబోదు అన్నది స్పష్టం చేసింది జిఎస్టీ కౌన్సిల్. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈజ్ హార్టనింగ్ అన్నాడు. మనకి డిజార్టనింగ్ అనే పదం తెలుసు. డిజార్టనింగ్ అంటే మనల్ని బాగా కలవర పెట్టేది. సో హార్టనింగ్ అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ వర్డ్. సో ఆహ్వానించదగ్గది. ఓకే, ఆహ్వానించదగ్గది. హార్టనింగ్ ఇట్స్ వెరీ గుడ్. ఓకే, చాలా ఆహ్లాదపరిచేది అన్నట్టుగా. హార్టనింగ్ దట్ ద కౌన్సిల్ దట్ మెట్ జస్ట్ ట్వైస్ ఇన్ 2022. 2022లో కేవలం 2 సార్లు మాత్రమే కలిసిందంట, మీటింగ్ ఏర్పాటు చేసింది. హ్యాస్ మెట్ 4 times దిస్ ఇయర్. అదే ఈ ఇయర్ చూసుకుంటే దానికి డబుల్ అయింది. లాస్ట్ ఇయర్ 2 సార్లు మాత్రమే కలిస్తే ఈసారి 4 times కలిసింది. అందులో థ్రైస్ ఇన్ జస్ట్ 4 months, గత 4 నెలల్లో 3 సార్లు కలవడం. సో ఇది ఒక శుభ పరిణామం అన్నట్టుగా అందరికీ బాగా ఆనందాన్ని కలిగజేసే అంశంగా మనకి చెప్తున్నాడు. ఇట్ ఈస్ హార్టనింగ్. ఈవెన్ ఇఫ్ ఎ ఫ్యూ ఎజెండా ఐటమ్స్ పర్టైన్ టు అంటే రిలేటెడ్ టు అని అర్థం. రిలేటెడ్ టు ఫిక్సింగ్ అనామలీస్ ఇన్ రీసెంట్ డెసిషన్స్. ఫిక్సింగ్ అనామలీస్ అంటే మీనింగ్ ఏంటంటే అనామలీస్ అంటే ఇర్రెగ్యులారిటీస్, అవకతవకలు అంటాం కదా. సో అవకతవకల్ని ఫిక్స్ చేయడం, ఓకే, దాన్ని క్లియర్ చేయడం. సో ఈ రీసెంట్ డెసిషన్స్ ద్వారా, సో ఈ అనామలీస్కి ఫిక్స్ చేయాల్సినటువంటి దానికి రిలేట్ అయినటువంటి అనామలీస్ని, ఓకే, ఈ రీసెంట్ డెసిషన్స్ ద్వారా వాళ్ళు క్లియర్ చేశారు ఈ మీటింగ్స్ ద్వారా. థ్రైస్ ఇన్ జస్ట్ 4 months, ఈవెన్ ఇఫ్ ఎ ఫ్యూ ఎజెండా ఐటమ్స్ పర్టైన్ టు ఫిక్సింగ్ అనామలీస్ ఇన్ రీసెంట్ డెసిషన్స్. ఓకే, అంతలో వాళ్ళ ఎజెండా ఏంటి, ఎజెండా అంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు. సో ఇవి మనం చేద్దాము అనుకుని వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేసుకుంటారో దాన్ని మనం ఎజెండా అంటాం. ఓకే, ఎజెండా ఈజ్ ఎ ప్లూరల్ వర్డ్ అమ్మ. అందుకే మనకి అ ఫ్యూతో కౌంటబుల్ మీకు బాగా తెలుసు కదా. ఏ ఫ్యూ అనేది ఎప్పుడు వాడతాం, ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ విత్ కౌంటబుల్ నౌన్స్. అంటే దాని అర్థం ఏంటి, ఎజెండా అనేది ప్లూరల్ అని మనకి అర్థం కావాలి. ఏ ఫ్యూతో మనం అంటే ఎజెండమ్ ఈజ్ సింగులర్, ఎజెండా ఈజ్ ప్లూరల్. దీని నుంచి మనం అది అర్థం చేసుకోవాలి. రైట్, with the age norms further
President and members of the long awaited GST appellate tribunals now harmonized with other tribunals. సో ఏజ్ నామ్స్ అంటే మనకి ఈ లాంగ్ వెయిటెడ్ అంటే అర్థం ఏంటి, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న అని అర్థం. జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్స్, జనరల్గా అపీలేట్ ట్రిబ్యునల్స్ అంటే వేటిలు అంటారంటే స్పెసిఫిక్గా జిఎస్టీకి సంబంధించినటువంటి డౌట్స్ కానీ జిఎస్టీకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఎవరైనా రేస్ చేస్తే సో ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఏర్పడినటువంటి ట్రైబ్యునల్. సో అవి సెపరేట్గా ఆ పర్టిక్యులర్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఏర్పడతాయి అన్నమాట. సో వాటిని ఉద్దేశించి మనం అపీలేట్ ట్రిబ్యునల్స్ అంటాం. అయితే జిఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్స్ అంటే జిఎస్టీ రిలేటెడ్ కంప్లైంట్స్ని అవి టేకప్ చేసి త్వరగా రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది ట్రైబ్యునల్. సో ఆ ట్రైబ్యునల్లో ఉండే మెంబర్స్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, వారి యొక్క ఏజ్ నామ్స్, ఎంత ఏజ్ ఉండాలి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి అనే నామ్స్ ఉంటాయి చూసారా. సో దాన్ని ఏం చేశారు, హార్మనైజ్డ్ విత్ అదర్ ట్రైబ్యునల్స్. సో దాన్ని కంప్లీట్గా ఈక్వల్ చేశారు మిగతా ట్రిబ్యునల్స్తో. అంటే ఒకప్పుడు అది ఉండేది కాదు, ఇప్పుడు దాన్ని హార్మనైజ్ చేశారు. ఓకే, హార్మనైజ్ చేశారు, ఈక్వల్ చేశారు విత్ అదర్ ట్రైబ్యునల్స్. క్లియర్లీ అవాయిడబుల్ ఓవర్సైట్ అంటే క్లియర్లీ అవాయిడబుల్ ఓవర్సైట్ అంటే అక్కడ మనకి ఓవర్లుక్ అని అర్థం. ఓవర్సైట్ అంటే ఓవర్లుక్. సో క్లియర్లీ అవాయిడబుల్ ఓవర్సైట్. వన్ హోప్స్ దే విల్ బికమ్ ఆపరేషనల్ సూన్. అయితే దాన్ని వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అందరూ ఆశిస్తున్నారు. ఫర్ కన్జ్యూమర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో ఇవన్నీ మనకి అవుట్కమ్స్. సో ఈ జిఎస్టీ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఒక్కొక్కటిగా చెప్తున్నాడు. ఈఎన్ఏ మీద ట్యాక్స్ ఎత్తేయడం కావచ్చు, లేదంటే ఈ లాంగ్ పెండింగ్ ఎనామలీస్ ఏది ఈ అపీలేట్ ట్రిబ్యునల్స్ యొక్క ఏజ్ నామ్స్, ప్రెసిడెంట్ కావచ్చు, మెంబర్స్. సో ఒక్కొక్కటిగా చెప్తున్నాడమ్మా. ఫర్ కన్జ్యూమర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. సో వీరి విషయానికి వస్తే, however, the biggest matter of concern should be the council's resolve to meet at a future date exclusively to discuss what Finance Minister Nirmala Sitharaman termed perspective planning on the GST compensation cess and what kind of surcharge it could be replaced with. కన్జ్యూమర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఇది. ద బిగ్గెస్ట్ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్, అందరికీ కలవర పెట్టేటువంటి అంశం ఏంటది, కౌన్సిల్స్ రిజాల్వ్ అంటే డిటర్మినేషన్ అనే మీనింగ్ వస్తుంది. రిజాల్వ్ని వర్బ్గా వాడతాం. రిజాల్వ్ చేశారు అంటే పరిష్కరించారు అనే మీనింగ్ వస్తుంది. అలానే కౌన్సిల్స్ రిజాల్వ్ అంటే కౌన్సిల్స్ డిటర్మినేషన్ అనే మీనింగ్ కూడా వస్తుంది, రైట్. సో ఇది నౌన్గా వాడటం జరిగింది. టు మీట్ ఎట్ ఏ ఫ్యూచర్ డేట్ ఎక్స్క్లూజివ్లీ. సో ఎక్స్క్లూజివ్గా ఒక డేట్లో మనం కలవాలి అన్నట్టుగా ఎప్పటి నుంచో కౌన్సిల్కి ఒక డిటర్మినేషన్ ఉంది. టు డిస్కస్ వాట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ టర్మ్డ్ పర్స్పెక్టివ్ ప్లానింగ్ అనే ఏదైతే మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారో దేనికి సంబంధించిన మాది పర్స్పెక్టివ్ ప్లానింగ్, జిఎస్టీ కాంపన్సేషన్ సెస్. ఈ జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అనేది ఏంటంటే బేసిక్గా కాంపన్సేషన్ పేరులోనే ఉంది కదా. సో ఏదైతే స్టేట్స్కి రెవెన్యూ జనరేట్ అయ్యేదో జిఎస్టీ రాకముందు, సో జిఎస్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు రెవెన్యూస్ మీద ఇంపాక్ట్ పడుతుంది జిఎస్టీ వచ్చిన తర్వాత. సో గవర్నమెంట్తో, సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్స్ అన్నవి ఒప్పందం చేసుకున్నాయి. ఏమని, ఇట్లా మాకు ఏదైతే నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని మీరు భర్తీ చేయాలి. సో ఎంత అయితే గ్రోత్ మాకు కనిపిస్తుంటుందో ఆ గ్రోత్ సమ్ X%, అది 10% కావచ్చు, 12% కావచ్చు. సో ఏదైతే మాకు గ్రోత్ వస్తుందో ఎవ్రీ ఇయర్ మాకు రికార్డ్ చేసినటువంటి మాకు వచ్చినటువంటి రెవెన్యూస్తో వన్స్ జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిన తర్వాత మాకు ఏదైతే నష్టం వస్తుందో దాన్ని మనం ప్రీవియస్ దీంతో పోల్చుకొని ఎంతైతే నష్టం వచ్చిందో అది మీరు కాంపన్సేట్ చేయాలన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఒక అష్యూరెన్స్ ఇచ్చింది. దాన్నే జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అంటున్నారు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ సర్చార్జ్ ఇట్ కుడ్ బి రీప్లేస్డ్ విత్. సో దాన్ని ఎటువంటి సర్చార్జ్తో రీప్లేస్ చేయాలి అనే దానిపైన మీటింగ్ అనేది ఎక్స్క్లూజివ్గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. షుడ్ బి ద కౌన్సిల్ రివార్డ్ అని అంటున్నాడు. షుడ్ బి అంటే అది చాలా అవసరం అన్నట్టుగా చెప్తున్నాడు. ఫ్యూచర్ డేట్లో వాళ్ళు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ మీద. పర్స్పెక్టివ్ ప్లానింగ్ గురించి ఏదైతే నిర్మలా సీతారామన్ గారు మెన్షన్ చేశారో అలానే దాన్ని ఎటువంటి సర్చార్జ్ అంటే అక్కడ జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ యొక్క గడువు ముగిసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆ ముగిసినటువంటి దాన్ని దేంతో మనం రీప్లేస్ చేయొచ్చు అనే దానిపైన డిస్కషన్ జరగాలి. ఒక ఫ్యూచర్ డేట్లో దాని మీద డిస్కషన్ జరగాలన్నట్టుగా కౌన్సిల్ డిటర్మైన్డ్గా ఉండాలి, డిటర్మినేషన్ చూపించాలి అన్నట్టుగా అక్కడ మెన్షన్ చేశాడు. ఒరిజినల్లీ ప్యాకేజ్డ్ యాజ్ ఏ టైమ్ బౌండ్ లెవీ ఆన్ టాప్ ఆఫ్ గూడ్స్ అండ్ సింపుల్ ట్యాక్స్ టు కాంపన్సేట్ స్టేట్స్ ఫర్ రెవెన్యూ లాసెస్ ఫర్ ద ఫస్ట్ 5 years ఆఫ్ జిఎస్టీ. చెప్పాను కదా,
ఒరిజినల్లీ ప్యాక్డ్ యాజ్ అ టైమ్ బౌండ్ లెవీ ఆన్ టాప్ ఆఫ్ ఏ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ టు కాంపన్సేట్ స్టేట్స్ని కాంపన్సేట్ చేయడానికి. ఎందుకు కాంపన్సేట్ ఎప్పుడు చేస్తాం మనం? లాస్ వచ్చినప్పుడే కదా. సో రెవెన్యూ లాసెస్ ఫస్ట్ 5 years జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వచ్చినటువంటి లాస్ని భర్తీ చేయడానికి, కాంపన్సేట్ చేయడానికి the COVID-19's pandemic's hit on tax collections had triggered an extension of the cess levied on so-called demerit goods such as aerated drinks, tobacco products and automobiles till March 2026. అయితే మనకి దెబ్బలు పడ్డాయి కదా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు, రెవెన్యూ లాసెస్ వచ్చే స్టేట్స్కి వాటిని కాంపన్సేట్ చేయడం. అలానే COVID-19 అనుకోకుండా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ట్యాక్స్ రెవెన్యూస్ బాగా తగ్గిపోయాయి. సో వీటి వల్ల ఏమైందంటే ఈ సెస్ ఏదైతే, సెస్ అనే పదం, సెస్ కూడా ఒకలాంటి ట్యాక్సే కానీ దాన్ని స్పెషల్ ట్యాక్స్ అంటాం. సో సెస్ అనేది ఎప్పుడు విధిస్తారంటే పర్టికులర్గా అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ట్యాక్స్ అని, ఎడ్యుకేషన్ సెస్ అంటారు, ఓకే, అగ్రికల్చర్ సెస్ అని, రైట్. సో ఆ సెస్ అనేది అర్థం ఏంటంటే మీరు దానికే వాడాలి, ఆ పర్పస్ కోసమే వాడాలి అని చెప్పేటప్పుడే మనం సెస్ని విధిస్తారు, గవర్నమెంట్స్ విధిస్తుంటాయి. సో సెస్ విధించేటప్పుడు ఏంటంటే ట్యాక్స్ విధించేటప్పుడు మీరు పే చేసేటువంటి ట్యాక్స్ని గవర్నమెంట్ దేనికైనా వాడుకోవచ్చు, కానీ సెస్ అని సెపరేట్గా ఎంతైనా ఛార్జ్ చేస్తే ఆ సెగ్మెంట్కే ఆ పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అగ్రికల్చరల్ సెస్ అని అంటే స్వచ్ఛ భారత్ సెస్ అంటాడు. స్వచ్ఛ భారత్ సెస్ అంటే స్వచ్ఛ భారత్ కోసం ఏదైతే టార్గెట్ పెట్టుకుంటారో, సో స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్కి ఓకే ఖర్చు మాత్రమే పెట్టేటట్లుగా వీటిని తీర్చిదిద్దుతారు. సో సెస్ అనేది స్పెసిఫిక్గా ఆ సెగ్మెంట్ కోసం ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ అనమాట, ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ అవుతుందో. సో దాన్ని మనం సెస్ అంటాం. సో దాన్ని ఎక్స్టెన్షన్ చేయాల్సి వచ్చింది ఆన్ సో కాల్డ్ డీమెరిట్ గూడ్స్. డీమెరిట్ గూడ్స్ అంటే మనకు పేరులోనే ఉంది, డీమెరిట్ అంటే సొసైటీకి హాని కలిగించే గూడ్స్. అంటే ఎట్లాంటివి? ఎయిరేటెడ్ డ్రింక్స్ కావచ్చు, టొబాకో కావచ్చు, ఆటోమొబైల్స్ టిల్ March 2026. అంటే వాటి వల్ల పొల్యూషన్ కదా, ఆటోమొబైల్స్ వల్ల పొల్యూషన్. సో అది గ్లోబ్కి మంచిది కాదు. ఎయిరేటెడ్ డ్రింక్స్, టొబాకో ఇండివిజువల్స్కి సో హాని చేకూర్చేవి. సో అందుకే వాటిని డీమెరిట్ గూడ్స్ కిందకి ఈ సెస్ అన్నవి అప్లై చేశారు. ఓకే, సో ఇందువల్ల మనకి ఈ COVID-19 పాండమిక్ హిట్ వల్ల కావచ్చు, అలానే రెవెన్యూ లాసెస్ ఏవైతే ఫస్ట్ 5 years జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయ్యేటప్పుడు వచ్చినటువంటి రెవెన్యూ లాసెస్ని భర్తీ చేయడానికి. డిస్కరేజింగ్ సమ్ సిన్ గూడ్స్ మే బీ డిజైరబుల్. అయితే కొన్ని సిన్ గూడ్స్ అంటే సేమ్ ఇలాంటి డీమెరిట్ గూడ్స్ని మనం సిన్ గూడ్స్ అని కూడా అంటాం. సో అవి ఎంత తగ్గితే అంత మంచిది. సో వాటిని డిస్కరేజ్ చేయడం. హౌఎవర్, కాకపోతే రింగింగ్ ఇన్ ఎ న్యూసెస్ మస్ట్ నాట్ బీ డన్ ఇన్ ఐసోలేషన్. అయితే కేవలం సెపరేట్గా, ఇన్ ఐసోలేషన్ అంటే మీనింగ్ ఏంటి? సెపరేట్గా అని అర్థం, దేంతో సంబంధం లేకుండా. సో సెపరేట్గా ఒక న్యూసెస్ అన్నది ఏర్పాటు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మస్ట్ నాట్ బి డన్ అంటే చేయాల్సినటువంటి, చేయకూడనటువంటిది మస్ట్ నాట్ బి డన్. ఓకే, రింగింగ్ ఇన్ ఏ న్యూసెస్ అంటే బ్రింగింగ్ ఏ న్యూసెస్, కొత్త సెస్ని మళ్ళీ తేవడం అనేది కరెక్ట్ కాదు. బట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీస్ కాంప్లెక్స్ మల్టిపుల్ రేట్ స్ట్రక్చర్. కాకపోతే ఈ రేషనలైజేషన్ అంటే అర్థం ఏంటంటే హేతుబద్ధీకరణ అంటాం. అంటే మరింత ఇంప్రూవ్ చేయడానికి, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి మనం ఎక్కడెక్కడైతే అనవసరమైన వ్యర్థాలు, అనవసరమైన లీకేజెస్ ఉంటాయో వాటిని రిమూవ్ చేయడాన్ని రేషనలైజేషన్ అంటాం. సో మనం ప్రాసెస్ బిగిన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ లీకేజెస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి, సో అక్కడ మనం when we try to improve the system, efficiency of the system, that is called rationalization. సో జిఎస్టీ యొక్క ఈ కాంప్లెక్స్ మల్టిపుల్ రేట్ స్ట్రక్చర్ని మనం బ్రాడర్గా రేషనలైజ్ చేసేట్లో భాగంగా దీన్ని తీసుకురావాలి తప్ప ఐసోలేటెడ్గా తీసుకురావాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నాడు. దట్ రేషనలైజేషన్ ఎక్సర్సైజెస్ ఇనిషియేటెడ్ 2 years ago, 2 సంవత్సరాల క్రితమే ఈ హేతుబద్ధీకరణ అనేది మొదలైందంట. అన్ఫార్చునేట్లీ రిమైన్స్ ఆఫ్ ద టేబుల్ అంటే ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదు అని అర్థం. డిస్పైట్ రోబస్ట్ రెవెన్యూ ఇన్ఫ్లోస్ అంటే బాగా ఎక్కువగా, రోబస్ట్ మీన్స్ పవర్ఫుల్ అనే మీనింగ్ కదా, స్ట్రాంగ్ రెవెన్యూ ఇన్ఫ్లోస్ ఇన్ రీసెంట్ టైమ్స్లో బాగా రెవెన్యూ వచ్చినప్పటికీ ఈ రేషనలైజేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే 2 years ముందు ఇనిషియేట్ చేశారో అది ఇప్పటికీ కూడా రిమైన్స్ ఆఫ్ ద టేబుల్ అంటే ఇంకా నోచుకోలేదు, ఇంప్లిమెంటేషన్కి నోచుకోలేదు. ఫ్రీక్వెంట్ ట్వీక్స్ ఆఫ్ ఇరిటెంట్స్ అసైడ్, ద జిఎస్టీ రెజైమ్ నీడ్స్ ఏ holistic reform plan including a roadmap to bring in excluded items such as electricity, petroleum, alcohol. అయితే ఇరిటెంట్స్ కొన్ని ఇబ్బంది పెట్టేవి, వాటికి సంబంధించినటువంటి ట్వీక్స్ అంటే చేంజెస్ అనుకున్నాం కదా. సో వాటిని పక్కన పెడితే జిఎస్టీ రెజైమ్ ఏం చేయాలి? ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ రెజైమ్ అంటే ఇది ఒక సజెషన్ చెప్తున్నాడు ఎడిటర్. ఏమని? హాలిస్టిక్ రిఫార్మ్ ప్లాన్. హాలిస్టిక్ అంటే ఏంటమ్మా? హోలిస్టిక్ అంటే కాంప్రహెన్సివ్ అనే మీనింగ్ వస్తుంది, ఓవరాల్ అనే మీనింగ్ వస్తుంది.
సమగ్రమైన అని అంటాం కదా తెలుగులో. సమగ్రమైనటువంటి ఒక మార్పు. రిఫార్మ్ అంటే అక్కడ ఏంటి, మార్పు, లేకపోతే మనం ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సంస్కరణ అని చెప్తాం. సో అటువంటి ప్లాన్తో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంక్లూడింగ్ ఏ రోడ్ మ్యాప్ టు బ్రింగ్ ఇన్ ఏవైతే జిఎస్టీ పరిధిలో లేని ఐటమ్స్ ఉన్నాయో, ఎక్స్క్లూడెడ్ ఐటమ్స్ ఏంటవి, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఆల్కహాల్, వీటి జిఎస్టీ పరిధిలో ప్రస్తుతానికి లేవు. సో వీటిని మనం ఇంక్లూడ్ చేసే విధంగా ఏదైనా రోడ్ మ్యాప్ తయారు చేసుకోగలమా అన్నది సమాలోచించాలి జిఎస్టీ రిజైమ్ అన్నట్టుగా మనకి ఈ ఆర్టికల్ ద్వారా. సో మనకి రీసెంట్గా జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ సమావేశం నుంచి మనకి ఇవి అవుట్కమ్స్ అన్నీ వచ్చాయి. ఓకే, దీన్ని మనం రిలేట్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు. చాలా మంచి మంచి వర్డ్స్ వచ్చాయి. సో ఎక్కడెక్కడైనా డౌట్స్ ఉంటే వాటిని మీరు మళ్ళీ గూగుల్ చేసి కూడా ఇంకా విస్తారంగా నేర్చుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎకానమీకి బాగా హెల్ప్ చేస్తుంది, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు టుడేస్ ఆర్టికల్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు వొకాబులరీ. యుసర్ప్ అనే పదం ఇచ్చాడమ్మా. ఓకే, ఇంకొక ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్. యుసర్ప్ అంటే మీరు దేన్నైనా ఫోర్స్ఫుల్గా లాక్కోవటం, ఎస్పెషల్లీ పవర్ని. ఓకే, పవర్ని కానీ, సీట్ని కానీ, థ్రోన్ని కానీ, సో లాక్కోవడాన్నే వీ కాల్ ఇట్ యాస్ యుసర్ప్. సీజ్ అని కానీ, ఎనెక్స్ అని కానీ, ఓవర్ త్రో, సో ఇవన్నీ కొంచెం దగ్గరగా ఉండే వర్డ్స్. ఓకే, రిచర్డ్ యుసర్ప్డ్ ద థ్రోన్ అంటే లాక్కున్నాడు. టేక్ ఏ పొజిషన్ ఆఫ్ పవర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇల్లీగల్లీ ఆర్ బై ఫోర్స్. ఫోర్స్ఫుల్గా, ఇల్లీగల్గా, లీగల్గా కాకుండా ఇల్లీగల్గా హస్తగతం చేసుకోవడం, లాక్కోవడం, దట్ ఈస్ యూసర్ప్. నెక్స్ట్ డిఫెక్షన్. ఇది నౌన్ కదమ్మా. ఇంతకు ముందుది యూసర్ప్ అనేది ఏంటమ్మా, వర్బ్. ఓకే, అది నెగిటివ్ కాంటెక్స్ట్ కాబట్టి నెగిటివ్ వర్బ్. అలానే డిఫెక్షన్, ఇది కూడా నెగిటివే. డిఫెక్షన్ అంటే ఏంటి, ఫిర్యాదు అంటామా, ఫిరాయింపు అంటాం. తెలుగులో మనం ఏమంటాం, ఫిరాయింపు అంటాం. యాంటీ డిఫెక్షన్ లాస్ అని మనం చాలాసార్లు వినుంటాం. సో డిఫెక్షన్ అంటే ఫిరాయింపు, ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి మారిపోవటం. రీసెంట్ చేంజెస్ ఇన్ పాలసీ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ లార్జ్ స్కేల్ డిఫెక్షన్ ఫ్రమ్ ద పార్టీ. అంటే పార్టీ నుంచి ఒక్కసారిగా అందరూ జంప్ జిలానీ అంటారు కదా కొలోక్వియల్ లాంగ్వేజ్లో, జంపు జిలానీ. సో జంప్ జిలానీస్ అంటే ఎవరమ్మా, ఈ డిఫెక్షన్కి పాల్పడిన వ్యక్తుల్ని మనం, ఓకే, we call them as defection. So act of leaving a country, political party etc. to go to another one. So వేరే పార్టీ మారిపోవడం కానీ, వేరే కంట్రీని ఆశ్రయించడం కానీ, ఆ కాంటెక్స్లో మనం డిఫెక్షన్ అనే పదాన్ని వాడతాం. డీక్యాంపింగ్, డిస్లాయల్టీ అంటే వారికి మనం నిబద్ధతతో లేకపోవడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డిస్లాయల్టీ. విధేయత లేకపోవడం. లాయల్ అంటే విధేయత కదా, డిస్లాయల్టీ అంటే విధేయత చూపకపోవడం. దట్ ఈస్ కాల్డ్ యువర్ డిఫెక్షన్. నెక్స్ట్ ఫ్యాటిగ్ అమ్మ. ఫ్యాటిగ్ అంటే ఏంటి, బాగా టైర్డ్నెస్ రావటం. సో వెన్ యూ ఫీల్ ఫ్యాటిగ్ మీన్స్ యు ఆర్ వెరీ టైర్డ్. ఓకే, సో లెథార్జీ అనొచ్చు, టైర్డ్నెస్ అనొచ్చు, వియర్డ్నెస్. ఓకే, టైర్డ్నెస్, లెథార్జీ ఈ రెండు వర్డ్స్ మంచివి, టైర్డ్నెస్ అండ్ లెథార్జీ. సో ఎక్స్ట్రీమ్ ఫ్యాటిగ్ అంటారు, ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్. షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్యాటిగ్. సో విపరీతమైనటువంటి లాస్ ఆఫ్ ఎనర్జీ అనమాట, లాస్ ఆఫ్ ఎనర్జీ, ఎంతూజియాజం, దట్ ఈస్ ఫ్యాటిగ్. ఓకే, ప్లంజ్ వర్బ్గా వాడతాం. ప్లంజ్ అంటే దూకేయటం, ప్లంజ్డ్ ఇంటూ అంటే డిసెండ్. ఓకే, ఇది కొంచెం జంప్, డైవ్, డిసెంట్. ఓకే, డైవ్ చేయడం కదా, దట్ ఈస్ కాల్డ్ యువర్ ప్లంజ్. వి ర్యాన్ డౌన్ టు ద బీచ్ అండ్ ప్లంజ్డ్ ఇన్ టు ద సీ. సో దాంట్లోకి దూకేసాము అనే కాంటెక్స్లో మనం ప్లంజ్ అనే వర్బ్ని వాడతాం. ప్లంజ్డ్ ఇంటూ ప్రిపోజిషన్ చూసారా. సో టు కాజ్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు మూవ్ ఆర్ ఫాల్ సడన్లీ అండ్ ఆఫెన్ a long way forward, down or into something. Okay, down or into something, that is your plunge. Defer verb, deference noun, deference. Deference is your noun, defer is your verb, which means postpone. Defer చేస్తున్నారంటే మీరు put off అంటాం కదా, postpone. Put off అంటే అర్థం ఏంటమ్మా, postpone to a later time. Procrastinate అని కూడా అంటారు. ప్రోక్రాస్టినేట్, ఇది కొంచెం అడ్వాన్స్డ్ వర్డ్. ప్రోక్రాస్టినేట్ అన్నా, పోస్ట్పోన్ అన్నా సేమ్. పోస్ట్పోన్, ఎడ్జార్న్, డిలే, ఆల్ దీస్ ఆర్ దగ్గరగా ఉండే వర్డ్స్. దే డెఫర్డ్ ద డెసిషన్ అంటిల్ ఫిబ్రవరి వరకు పోస్ట్పోన్ చేశారు, డిలే చేశారు. క్లియర్. నెక్స్ట్ సెట్ బ్యాక్ అంటే మనకు వచ్చేటువంటి అవరోధం. ఓకే, సీరియస్ సెట్ బ్యాక్, సీరియస్ యాడ్జెక్టివ్, సెట్ బ్యాక్ నౌన్, for the peace process.
సో అదొక అవరోధంగా మారింది. ప్రాబ్లం, డిఫికల్టీ, హిండ్రన్స్. సో ఈ మూడు కూడా దగ్గరగా ఉండే వర్డ్స్ నౌన్స్. సంథింగ్ దట్ హ్యాపెన్స్ దట్ డిలేస్ ఆర్ ప్రివెంట్స్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ డెవలపింగ్. ఒక ప్రాసెస్ని ముందుకు వెళ్లకుండా ఆపేది, ఓకే, డిలే చేసేది, దట్ ఈజ్ యువర్ అవరోధం కదా, సెట్ బ్యాక్. నర్స్ని మనం వర్బ్గా, ఓకే, నర్స్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, వర్బ్గా దీని మీనింగ్ ఏంటంటే ఆర్ పొలిటికల్ యూనిటీ నీడ్స్ టు బీ ప్రొటెక్టెడ్ అండ్ నర్స్డ్, అంటే దాన్ని బాగా కేర్ తీసుకోవాలి. నర్సింగ్ అంటే జనరల్గా నర్స్ చేసే పని ఏంటమ్మా? సో షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్. సో ఇక్కడ నర్స్ అంటే అర్థం ఏంటి? దాన్ని బాగా నర్స్ చేయాలి అంటే టేక్ కేర్ చేయాలి. ఓకే, సో టు టేక్ స్పెషల్ కేర్ ఆఫ్, ఎస్పెషల్లీ టు ప్రమోట్ డెవలప్మెంట్ ఆర్ వెల్బీయింగ్. సో ఎవరి వెల్బీయింగ్ అయినా ప్రమోట్ చేయడం, డెవలప్ చేయడం అనే కాంటెక్స్లో మనం నర్స్ని వర్బ్గా వాడతాం. సో మీరు నర్స్ చేస్తున్నారు, నర్సింగ్ చేస్తున్నారంటే దాన్ని బాగా టేక్ కేర్ చేస్తున్నారు అని అర్థం. రిసార్ట్ టు సంథింగ్ అంటే అర్థం ఏంటంటే, ఈ ఫ్రేజ్ని, ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు వాడతామంటే, మీకు ఇంకా ఇష్టం లేకపోయినా, ఉన్నా లేకపోయినా, మీకు మరే ఆప్షన్ లేకపోవడం. సో ఏ ఆప్షన్స్ లేకపోవడం వల్ల మీరు దాన్ని ఆశ్రయించడం. సో ఫైనల్లీ ఐ రిసార్టెడ్ టు సంథింగ్ అంటే ఇంకా అన్ని దారులు మూసుకుపోయి, సో మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు వేరే ఆప్షన్ లేకపోవడాన్ని వి కాల్ ఇట్ as రిసార్ట్ టు సంథింగ్. సో ఫైనల్ ఆప్షన్ అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఐ హ్యాడ్ టు రిసార్ట్ టు వైలెన్స్ టు గెట్ మై మనీ. సో నా మనీ నేను రాబట్టుకోవడానికి నాకు ఇష్టం లేకపోయినా కూడా నేను అహింసా మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మరి నా మనీ కావాలి నాకు, ఓకే, ఆనెస్ట్ వేస్లో రావట్లేదు. సో ఫైనల్లీ యూ హ్యావ్ టు రిసార్ట్ టు దట్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. టు డూ సంథింగ్ దట్ యు డు నాట్ వాంట్ టు డూ బికాస్ యూ కెనాట్ ఫైండ్ ఎనీ అదర్ వే ఆఫ్ అచీవింగ్ సంథింగ్. సో మీకు ఎటువంటి ఆప్షన్స్ కనబడట్లేదు. సో ఫైనల్గా ఉన్న చివరి అవకాశం, చివరి ఆప్షన్ ఆర్ చాయిస్, దట్ ఈస్ రిసార్ట్. ఓకే, సో ఇదమ్మా వొకాబులరీ. సో అసైన్మెంట్ చూడండి, ఒకసారి వీడియోని పాజ్ చేయండి. మధ్యప్రదేశ్ విచ్ ఇస్ ఇన్ ద జియోగ్రఫిక్ సెంటర్ ఆఫ్ ఇండియా విల్ లైక్లీ టు విట్నెస్ అ స్ట్రైట్ కాంటెస్ట్ బిట్వీన్ ద భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్ ఇన్ నవంబర్. సో ఇది ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని మనం తీసుకొని ఇందులో కొన్ని ఎర్రర్స్ పెట్టడం జరిగింది. సో ఆ ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయి, ఏంటేంటి అన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దయచేసి ట్రై టు బీ, ఓకే, ఇన్వాల్వ్ అవ్వండి. ఓకే, సో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు IACE. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.